ఫ్రెండ్స్, ఇప్పుడే అందరి వార్త బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్కు ఉంచని అదృష్టం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటని కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మోర్సెల్ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. సో వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. మారుతున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇటీవల కాలంలో కాంగ్రెస్ నుంచి కీలక నేత జీవన్ రెడ్డి రావడం, ఇక బీఆర్ఎస్లోకి, దాని తర్వాత వచ్చేసి కొత్తగా పార్టీలు ఆవిర్భావం రావడం, దీంట్లో భాగంగానే ముఖ్యంగా కల్వకుంట్ల కవిత కేంద్ర ఎన్నికల సంఘం ఇక ఈసీఐ బిగ్ షాక్ ఇచ్చింది. ఆమె గత కొద్ది నెలల క్రితం తెలంగాణ రక్షణ సేన, సో గతంలో టీఆర్ఎస్ పేరు, ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రక్షణ పేరు, అదేవిధంగా టీఆర్ఎస్గా పేరుతో పార్టీ ఏర్పాటు చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే ఇక మొత్తానికి టీఆర్ఎస్ పేరుతో ఆమె ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజా సమస్యలపై పోరాటాలు కొనసాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో కవితకు ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. కవిత ప్రతిపాదించిన నూతన పార్టీ పేరును కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. పార్టీ పేరు మార్చుకోవాలని సూచనలు జారీ చేసింది అనమాట. ఎందుకంటే గతంలో ఉన్న టీఆర్ఎస్ పేరు ఇప్పుడు టీఆర్ఎస్ ఇదైతే తెలంగాణ జిల్లా అనేది విడిచిపోయారు. ఇక బీఆర్ఎస్ సంబంధించి ఇక ఏదైతే దేశవ్యాప్తంగా వెళ్ళాలన్న రాజకీయాలతో తెలంగాణ ఉన్నటువంటి సెంటిమెంట్ అనేది లేదనే విధంగా చెప్పడం, దాంతోపాటు ఇక కల్వకుంట్ల కవిత తెలంగాణకు సంబంధించినటువంటి పార్టీగా, సో మొత్తానికి తెలంగాణ అమ్మగా ప్రొజెక్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల దృష్ట్యా ఇటు బీఆర్ఎస్లో ఓట్ల ఏదైతే ఎన్ని చీలిపోతాయి, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి ఎంతమంది ఇటు ఎవరికి వారు వ్యూహ రచన చేస్తున్నారు, ఏ పార్టీకి ప్లస్ అవుతుంది, ఏ పార్టీకి మైనస్ అవుతుంది అనే విధంగా. అయితే కల్వకుంట్ల కవిత నూతనంగా పార్టీ ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ నామకరణం చేశారు. పార్టీ పేరు రిజిస్ట్రేషన్ కోసం ఈసీకి దరఖాస్తు చేసుకున్నారు. అయితే టీఆర్ఎస్ పేరుతో కవిత కొత్త పార్టీ ప్రకటించినప్పటి నుంచి బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు నుంచి తీవ్ర అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తమ పార్టీ మూలాలతో ముడిపడి ఉన్నటువంటి టీఆర్ఎస్ పేరుని ఎట్టి పరిస్థితుల్లో కవిత పార్టీకి రిజిస్ట్రేషన్ చేయొద్దు అంటూ పెద్ద ఎత్తున ఈసీకి ఫిర్యాదు చేశారు. ఇందుకు అనుమతిస్తే ఓటర్లలో తీవ్ర గందరగోళం దారితీస్తుందని ఈసీ విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో తాజాగా ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. టీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకోవాల్సిందని చెప్పేసి స్పష్టం చేసిందనమాట. సో ఇక మహారాష్ట్రలో టీఆర్ఎస్ పేరును కూడా ఈసీకి అప్లై చేయడం, దాంతోపాటు ఇక్కడ కూడా భావజాలం ఉన్నట్లు మొత్తం ఇదైతే పేరును మార్చుకోవాలని స్పష్టం చేస్తున్నాడు. ఎన్నికల కమిషనర్ అధికారికంగా కవితకు లేఖ రాశారు. పార్టీ పేరును మార్పునకు కవిత 15 రోజుల వరకు ఈసీ గడువు అయితే ఇచ్చింది. ఆలోపు 3 ప్రత్యామ్నాయ పేర్లను సమర్పించవచ్చు. ఏ పేరు అయినా కానీ 3 పంపి లేఖలో ఈసీ తెలియజేసింది. ఒకవేళ నిర్ణీత గడువులోగా కొత్త పేర్లు ప్రతిపాదించకపోతే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పార్టీ రిజిస్ట్రేషన్ పూర్తిగా క్లోజ్ చేస్తామని ఈసీ హెచ్చరించడం జరిగిందనమాట. అయితే కవితకు కేంద్ర ఎన్నికల సంఘం పంపిన లేఖలో కీలక విషయాలు ప్రస్తావించింది. 2 పార్టీల అభ్యంతరాలు ఈసీ జత చేసింది. తెలంగాణ రాజ్య సమితిపై షులాపూర్కు చెందిన తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన అభ్యంతరం వ్యక్తం చేసింది. టీఆర్ఎస్ పేరుపై చాలా అభ్యంతరాలు వచ్చాయని చెప్పేసి ఈసీ తెలిపింది. అయితే వ్యక్తిగత అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవద్దని కవిత కేంద్ర ఎన్నికల సంఘాన్ని లేఖ రాసినట్లు సమాచారం. టీఆర్ఎస్ పేరును వదిలే ప్రసక్తి లేదని పేర్కొంటూ కవిత సమాచారం అనమాట. సో మొత్తం మీద ఈసీ ఇక మరోసారి లేఖలో భాగంగా ఎప్పుడు టీఆర్ఎస్ అనేది ఏ పార్టీకి సంబంధించి కవితకు వస్తుందా, లేదంటే బీఆర్ఎస్ సంబంధించి అలాగే ఉండిపోతుందా అనేది కూడా ఉత్కంఠ మారింది. రాష్ట్ర రాజకీయంలో ఇప్పటికే సంచలనంగా మారింది. 2027 ఇదైతే ముఖ్యంగా ఎలక్షన్లో భాగంగా ఇప్పటి నుండే ఎమ్మెల్సీ ఎలక్షన్లకు సంబంధించి వ్యూహాలు రచిస్తున్నారు. సవాళ్ళ మధ్య రాజకీయం నడుస్తుంది అంటున్నారు రాజకీయ నిపుణులు కూడా. సో మొత్తానికి హాట్ టాపిక్గా మారింది అంటున్నారు.